ఇంటర్మీడియట్ విద్యార్థులకి మ్యాట్రిక్లో ఇంపార్టెంట్ 2 మార్క్స్ సమ్స్లో ఒక దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు వీక్షించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, a = 1 0 2 - 1, b = -2 1 0 -1. ఫైండ్ ఏబి. అంతకుముందు మనం వీడియోలో a + b b + a లేదు అంటే a - b b - a గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం మల్టిప్లై చేయటం ఎలాగో అనేది మనం తెలుసుకుందాం. ఏబి అన్నమాట. చూడండి, ఏబి = ఏ అంటే ఎంత 1 0 2 -1 ఇంటూ బి అంటే -2 1 0 -1. ఇది ఏబిసిడి అనుకున్నాం మనం అంతకుముందు. అదే ప్లస్ అయితే ఏం చేయమన్నాం, ఏ ఎదురుగా ఏని కూడుకోవాలి, బి ఎదురుగా బి కూడుకోవాలి అనుకున్నాం. అదే మైనస్ అయినా సరే అంతే, ఈ రెండు తీసుకోవాలి, ఏ ఎదురుగా ఏ చూసుకోవాలి. ఇప్పుడు ఇంటూ అన్నాం. చూడండి ఒకసారి, ఇంటూ అంటే దీన్ని అడ్డు వరుస అంటాం, వీటిని అడ్డు వరుస అంటాం, దీన్ని నిలువు వరుసలో అంటాం. ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి? 2 అడ్డు వరుసలు ఉన్నాయి. ఎన్ని నిలువు వరుసలు? ఇది ఒక నిలువు వరుస, ఇది ఒక నిలువు వరుస. ఇది అన్నమాట. అడ్డు వరుసని నిలువు వరుసతో మల్టిప్లై చేయాలి. ఇంటూ అంటే ఏంటి? అడ్డు వరుస తీసుకుని నిలువు వరుసతో చేయాలి. చూడండి, 1 × -2 1 × -2 ప్లస్ 0 × 0 0 × 0. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ అడ్డు వరుస తీసుకుని నిలువు వరుస చేసాం కదా, ఇదే అడ్డు వరుసతో ఈ నిలువు వరుస తీసుకోవాలి. 1 × 1 1 ప్లస్ 0 × -1. ఇదన్నమాట. ఇలాగే అంటే ఏంటి? అడ్డు వరుస తీసుకొని ఈ నిలువు వరుసతో తీసుకుని ఒకటి, మళ్ళీ ఇంకో ఈ అడ్డు వరుసతోనే మళ్ళీ రెండో నిలువు వరుసతో ఇక్కడ వేసుకోండి. సేమ్ ఇలాగనమాట. ఇప్పుడు ఈ అడ్డు వరుస తీసుకుని ఈ నిలువు వరుసతో, ఈ అడ్డు వరుస తీసుకుని ఈ నిలువు వరుసతో మళ్ళీ చేయాలి. 2 × -2 2 × -2 ప్లస్ -1 × 0 -1 × 0. ఈ ప్లస్ ఈ మైనస్, ఈ ప్లస్ ఏమో ప్లస్ చేసుకునేది, ఈ మైనస్ ఏమో ఇక్కడ ఆల్రెడీ ఉన్నది. చూడండి, మళ్ళీ 2 × 1 2 × 1 ప్లస్ ఇది -1 × -1. ఇది అన్నమాట. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి, 1 × -2 -2 ప్లస్ 0 × 0 0. నెక్స్ట్ 2 × -2 -4 -1 × 0 0తో ఏ నెంబర్నైనా మనం మల్టిప్లై చేసుకున్నా దాని ఆన్సర్ 0 వస్తుంది. ప్లస్ 0. నెక్స్ట్ 1 × 1 1 ప్లస్ 0 × -1 0. 2 × 1 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ప్లస్ 1 × 1 1 ఈక్వల్ -2కి 0 యాడ్ చేస్తే 0కి ఏ నెంబర్ని యాడ్ చేసినా అదే నెంబర్ వస్తుంది అన్నమాట, -2. నెక్స్ట్ 1 + 0 1 -4 + 0 -4 2 + 1 3. ఇప్పటికి దేని వాల్యూ వచ్చింది? మనకి ఏబి వాల్యూ వచ్చింది.